హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సమ్మర్ హాలిడేస్ కూడా అయిపోతున్నాయి. ఎక్కడికి వెళ్దామా అని అనుకుంటే నాకు అప్పుడే ఐడియా వచ్చింది. సో అందరం కలిసి స్వర్ణగిరి క్షేత్రాన్ని దర్శించుకుందామని రెడీ అయ్యాము. ఇది ఎక్కడో లేదు, మన దగ్గరలోనే, హైదరాబాద్ దగ్గరలోనే ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, యాదాద్రి తిరుమల దేవస్థానము, మనపల్లి హిల్స్ దగ్గర, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణలో ఉందండి. అఖిల భువన జన్మస్థైన భంగది లీలాడురని భగవత్ శ్రీ రామానుజులచే కీర్తింపబడిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి నూతన దేవాలయం అండి. సో ఇది మన తెలంగాణ యాదాద్రి భువనగిరి సమీపంలో నిర్మించబడినది. ఇది నిర్మించిన వాళ్ళు ఎవరంటే ప్రముఖ వ్యాపారవేత్త శ్రీమాన్ మనపల్లి రామారావు, వారి ధర్మపత్ని శ్రీమతి విజయలక్ష్మి, అలాగే వారి కుమారులచే ఈ దేవస్థానం నిర్మింపబడినది. సుమారు 22 ఎకరాల ప్రాంగణంలో స్వర్ణగిరి అని నామకరణం గావించబడినది. సో మనం ఎంట్రీ అవ్వగానే ఇందులో స్వాగత తోరణం, స్వర్ణగిరి క్షేత్రానికి ప్రధాన ద్వారంగా స్వాగత తోరణము నిర్మించబడినది. అలాగే బ్రహ్మరథం, విశిష్టమైన స్వాగతాన్ని వర్ణించేటప్పుడు బ్రహ్మరథంని పెట్టారు. అలాగే శ్రీవారి పాదాలు తిరుమల మొదటి మెట్టు అలిపిరిలో ఉన్నట్లు మనకి శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి. స్వర్ణగిరి చేరగానే ఎదురుగా మనకు 54 అడుగుల ఎత్తైన ఏకశిలా స్తంభం కనిపిస్తుంది. అలాగే మనకి హనుమంతుడు కూడా చాలా పెద్ద ఎత్తులో నిర్మించబడినది. అక్కడి నుండి చూస్తే ఒక ఆకాశంలో దూసుకుపోతున్నదా అనిపించేటట్టు ఒక ఎత్తైన మహారాజా గోపురం కనిపిస్తుంది. శ్రీ వైకుంఠానికి 4 వైపులా 4 ద్వారాలు ఉంటాయి. శ్రీవారు కొలువై ఉండే ఈ దివ్య భవయ ఆలయానికి కూడా ఒకే పొడవైన ప్రాకారము, దానికి 4 వైపులా 4 రాజగోపురాలు నిర్మితమై కనువిందు చేస్తుంటాయి. ఈ స్వర్ణగిరి క్షేత్రాన్ని మీరు కూడా విచ్చేసినట్లయితే ఈ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు షేర్ చేయండి, లైక్ చేయండి.